line number 69. 12. 39. Happy birthday, bro. What's your birthday today? Okay, happy birthday. హాయ్ గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మనం యూకేలోని ప్రసిద్ధమైన డెవాన్ క్లిఫ్స్ హాలిడే పార్కుకి అయితే వచ్చేసాము. ఇక్కడ బీచ్, అమ్యూజ్మెంట్ పార్క్, క్యారవాన్స్ మరియు ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫ్యూచర్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఎంట్రన్స్ చూసే ఉంటారో, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రైమ్ లొకేషన్ శాండీ బే బీచ్. ఇది మనకి సముద్రం పక్కనే ఉండే క్యారవాన్స్ ని చూస్తాము. ఫ్యామిలీతో హాలిడే కోసం ఒక బిగ్గెస్ట్ మరియు ఫేవరెట్ స్పాట్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మా క్యారవాన్ లో కిచెన్ లో కొన్ని బేసిక్ ఐటమ్స్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, గ్యాస్ కూడా ఉన్నాయి. సో మన ఫ్యామిలీతో వంటలకైతే సరిపోతుంది. ఆ తర్వాత లివింగ్ రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ కొంచెం సోఫా అండ్ డైనింగ్ టేబుల్, టీవీ, ల్యాంప్స్, బేసిక్ ఫర్నిచర్ ఇచ్చారు. ఇక్కడ ప్రతి క్యారవాన్ లో డబుల్ లేదా ట్రిపుల్ బెడ్రూమ్ మనం బుక్ చేసుకోవచ్చు. డబుల్ బెడ్ మరియు ట్విన్ బెడ్స్ కూడా ఉంటాయి. స్టోరేజ్ కబోర్డ్స్ కూడా నీట్ గా డిజైన్ చేశారు. బాత్రూమ్ క్లీన్ అండ్ కాంపాక్ట్ గా ఉంటుంది. షవర్, సింక్, టాయిలెట్స్ అన్ని ఉంటాయి. సో చాలా క్యారవాన్స్ కి అవుట్ సైడ్ బాల్కనీ అండ్ డెస్క్ ఉంటుంది. ఇక్కడ సీ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం మార్నింగ్ లేచి టీ తాక్కుంటూ సన్సెట్ ని చూడడం చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఇక్కడ 1800 కి పైగా క్యారవాన్స్ ఉన్నాయి. సో మనకి అందులో డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి. మేము సేవర్ క్యారవాన్స్ తీసుకున్నాము. ఇవేంటి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. సో బ్రోంజ్ ఉంటుంది, సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఇవన్నీ కొన్ని కొన్ని కొంచెం లగ్జరీగా ఉంటాయి. సో కొన్ని క్యారవాన్స్ డాగ్ ఫ్రెండ్లీ ఉంటాయి. మేము ఇక్కడ రాగానే కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి బీచ్ కి అయితే స్టార్ట్ అయ్యాము. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము బీచ్ వ్యూ చూడడానికి. సో ఇక్కడ మన రూమ్ పక్కనే మన కార్ పార్క్ చేసుకోవచ్చు. సో అట్లనే మన సామాన్లు తెచ్చుకోవడానికి దేనికైనా ఈజీ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ క్యారవాన్ పక్కనే పార్క్ చేసుకుంటున్నారు. కొన్ని లోపలికి ఉంటాయి, బట్ వాటికి పార్కింగ్ అయితే ఉండదు. సో ఇక్కడ మేము అన్నిటిని చూసుకుంటూ వాక్ చేస్తున్నాము. చూడ్డానికి చాలా దగ్గరగా కనిపించింది బీచ్, బట్ వెళ్ళిన కొద్దీ వస్తున్నాయి క్యారవాన్స్. సో అలా కొంచెం చాలాసేపు ఒక 10 to 15 మినిట్స్ అయితే వాక్ చేసాము. ఆల్మోస్ట్ 1800 క్యారవాన్స్ అయితే ఉంటాయి ఈ కమ్యూనిటీలో. ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఇక్కడ బిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మన స్పెషల్గా బర్త్డే ఈవెంట్స్ అట్లా సెలబ్రేట్ చేసుకోవచ్చు క్యారవాన్స్లలో. సో ఇక్కడ ప్రతి ఒక్క క్యారవాన్కి ఇలా సిలిండర్స్ అవి పెట్టి ఉంటారు. మనకి వంట చేసుకోవడానికి వాటికి ప్రతి ఒక్క దానికి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో 2 ఉంటాయి. ఐ థింక్ ఒకటి హీటర్కి అండ్ ఒకటి వంట చేసుకోవడానికి అనుకుంటాను. సో చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. సో ఇలా డౌన్కి దిగాలన్నమాట. పిల్లలు అయితే బాగా ఎక్సైట్ అవుతున్నారు. ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కదా. సో మాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. అండి ఎట్లుంది డెవాన్ క్లిఫ్స్? చాలా బాగుంది యాక్చువల్గా. ది ఆర్గనైజ్ వెరీ వెల్. చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఇక్కడ ఈ కమ్యూనిటీకి సపరేట్గా ప్రైవేట్ బీచ్ ఉంటుంది. సో మన ఇష్టంగా ఆడుకోవచ్చు. మేము యూకేలో ఎక్కడ బీచ్లో అయితే ఇప్పటి వరకు దిగలేదు. ఫస్ట్ టైం ఈ బీచ్లో దిగాము. అంత లాంగ్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ మోస్ట్లీ శాండీ బీచ్లు చాలా తక్కువగా ఉంటాయి. అయితే పెబల్స్ ఉంటాయి, లేదా చాలా నార్మల్గా ఉంటాయి. అలలు కూడా ఎక్కువగా రావు. సో ఇది ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేసాము, ఇట్లా చాలా ఫాస్ట్గా అలలు రావడము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము సముద్రం ముందున్నప్పుడు వెళ్ళాము. ఎప్పుడు మేము వెళ్ళినప్పుడు అది వెనక్కి వెళ్ళిపోతుంది టైడ్ బీచ్. సో ఇప్పుడు మేము ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాము చాలా ఫుల్ వాటర్ తోటి. సో అది మాకు బాగా నచ్చింది. ఇవన్నీ రెడ్ క్లిఫ్స్. ఇక్కడే ఫస్ట్గా హాలిడే కల్చర్ స్టార్ట్ అయిందంట. ఇక్కడ శాండీ బే బీచ్కి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. మార్నింగ్ వాక్, స్విమ్మింగ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ బీచ్ అండ్ కిడ్స్కి సేఫ్గా ప్లే ఏరియా కూడా ఉంటుంది. Oh, is it a castle? No, it's not. My leg is so deep. Can I get up? Get up. I'm not just
Abhigna, try to get up. Anna, try it first. Abhi. ఇక్కడ మేము పిల్లల ప్లే ఏరియాకి వచ్చేసాము. ఆర్కిడ్ ఉంటుంది. సో అక్కడ పిల్లల గేమ్స్ అన్నీ ఉంటాయి. మనం పిల్లల్ని ఆడిపియచ్చు. And 29. Happy birthday, but what's your birthday today? Okay, happy birthday. Anyone say, come on. Celebration. We're gonna have a good time. Celebration. We're gonna celebrate. What I hold inside. Abhi. If I don't ask your name today, I may never get. ఫైనల్గా మా డే 1 అయితే ఇలా గడిచింది. సో ఇక్కడ మేము మ్యాప్ చూసుకుంటున్నాము. మేము ఎలా ఇంటికి వెళ్ళాలో అనేసి చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడ బాగా అలసిపోయాము. ఇంటికి రాగానే వంట అయితే స్టార్ట్ చేసాము. ఆబ్వియస్గా మనకి చాలా ఫాస్ట్గా అయ్యేది టమాటా కర్రీనే కదా. సో అది చేస్తున్నాను. 2 minutes later, ready. And dreams she'll never keep. I sip my coffee, miss my cue, still anchored by my fear. But time rolls on like open roads. Good morning. Day 3. How you feeling? Abhi, hi. Oh, child, What are you cooking? you carry the sun in your stride, leaving behind what I hold inside. If I don't Swimming team, couple తీసుకుంటున్నాం. అవును ఇక్కడ ఉందా స్విమ్మింగ్ పైన? సరే సరే బాగున్నాయి కదా ఇది. Which one? Take it. Where? Take it, Nana. Where do you want to take? what if courage comes too late? Oh, traveler, the world is yours, and I just stood afraid of fate. If I don't take that step today, you'll vanish with the tree, and I'll never see your smile. Mini aerial adventure. ఇది ఈవినింగ్ వ్యూ. మళ్ళీ ఈవినింగ్ బీచ్కి వచ్చి అలా వాక్ చేస్తున్నాము. సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్స్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కిడ్స్ క్లబ్స్. అండ్ మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే లైవ్ షోస్, మ్యూజిక్, డ్యాన్స్ ఎక్సెట్రా చాలా గేమ్స్ పెడతారు. మేము వెళ్ళినప్పుడు అయితే కిడ్స్కి చాలా గేమ్స్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత కొంచెం సాఫ్ట్ ప్లే ఏరియా ఉంటుంది. ఆర్కేడ్లో గేమ్స్ అన్నీ కిడ్స్కి బాగా నచ్చుతాయి. సో వాటికి మాత్రం మనకి ఇంక్లూడ్ ఉండదు, మనం పే చేయాల్సిందే. ఇలా ఈవినింగ్ టైంలో బీచ్లో వాక్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నేను మాత్రం హైలీ రికమెండ్ చేస్తాను.
ఇక్కడ నేను కిడ్స్ అయితే ఒక షాప్‌కి వచ్చాము. ఎందుకంటే మా హస్బెండ్ బర్త్‌డే ఉండే ఆ రోజు కేక్ తీసుకోవడానికైతే వచ్చాము. తనకి సర్ప్రైజ్‌గా మేము ముగ్గురం అక్కడ ఆడిపిస్తాను పార్క్‌లో అని చెప్పి ఈ షాప్‌కి వచ్చి ఇలా చిన్నగా కేక్ దొరికింది ఇక్కడ. సో తీసుకొచ్చామన్నమాట. ఇవన్నీ మనం వాక్‌లో తిరగలేం కాబట్టి బైక్ రెంటల్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నియర్లీ ఎక్స్‌మౌత్ అనే టౌన్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుందంట. షాపింగ్‌కి ఇది చాలా ఫేమస్. మనం క్యారవాన్స్‌ని ఎర్లీ బుకింగ్ చేసుకోవాలి పీక్ సీజన్‌లో ఆల్మోస్ట్ లైక్ సమ్మర్‌లో. అండ్ ఇక్కడ ఈవినింగ్ కిడ్స్‌కి పూల్‌లో కొన్ని గేమ్స్ ఉంటాయంటే వచ్చాము. సో చాలా పెద్దగా ఉంది పూల్ అయితే మాకు బాగా నచ్చింది. పిల్లలకి ఇలా జంపింగ్ సెషన్స్ అవి చేపిస్తున్నారనమాట. వాళ్ళైతే ఫుల్ ఎక్సైట్మెంట్ మూడ్‌లో ఉన్నారు. With our one line play. So come on, let's make some noise. 49 is of course the number 49. Nice. 69, the number 69. Big. Hello guys. What is this about? Chicken. Okay. Ready? All the best. Yeah. Done, Nabi. Thank you for watching. Please like, share and subscribe to my YouTube channel.